హాయ్ గైస్, వెల్కమ్ టు జైత్ర సిసి ఛానల్. ఈరోజు గుంటూరు డివిజన్లో ఎస్ఎంది ఎల్డీసీ ఎగ్జామ్ సైకోమెట్రిక్ ఎగ్జామ్ జరిగింది. అది దాని రివ్యూ నేను ఆస్పిరెంట్స్తో చేశాను. ఒకసారి ఎగ్జామ్ రివ్యూ వాళ్ళ ఆస్పిరెంట్స్ మాటలు ఒకసారి చూద్దాం. ఏంటి ఫ్రెండ్స్, ఎగ్జామ్ ఎలా అయింది? రివ్యూ చెప్పండి. కొంచెం హార్డ్గానే ఉంది. 4 సెక్షన్ల గురించి చెప్పండి. 4 సెక్షన్లో క్లాసిఫికేషన్ హార్డ్గా ఉంది. ఓకే. నెక్స్ట్ కౌంటింగ్ ఇచ్చాడు, కౌంటింగ్ నెంబర్స్. ఓకే. కౌంటింగ్ ఈజీగానే ఉంది. ఓకే. కౌంటింగ్ టైం వచ్చేసరికి 8 minutes, ఓకే, 30 bits. ఓకే. క్లాసిఫికేషన్ 10 minutes, 35 questions. ఓకే. చాలా హార్డ్గా ఉంది క్లాసిఫికేషన్. హార్డ్ ఉంది. ఓకే. నెక్స్ట్ స్పెషల్ స్కానింగ్ వచ్చేసరికి షార్ట్ రూట్. ఓకే. 5 minutes. 5 minutes సరిపోయిందా? 40 bits. సరిపోయిందా? ఈజీగానే ఉంది. ఓకే. మనకి ఆన్సర్లు కూడా కనపడుతున్నాయి బాగా. ఓకే. 10 ఆప్షన్స్, 10 ఆన్సర్లు కనపడుతున్నాయి. 10 కనపడుతున్నాయి, ఇటు క్వశ్చన్లు కనపడుతున్నాయి, ఆన్సర్లు కూడా కనపడుతున్నాయి. ఓకే. పర్సనాలిటీ టెస్ట్ అనేది కొంచెం హార్డ్గా ఉంది. హార్డ్. ఇంగ్లీష్ వస్తే పెట్టవచ్చు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఓకే. చాలా హార్డ్గా ఉంది పర్సనాలిటీ హార్డ్. చాలా హార్డ్గా. ఓవరాల్గా హార్డ్. ఓవరాల్ హార్డ్ అని చెప్పొచ్చు. మోడరేట్ టు హార్డ్. ఓకే. ఈ 2 టెస్ట్లో క్వాలిఫై అయితే రైట్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. గోపి గారు, గోపి హాయ్ హాయ్ చెప్పండి. ఓకే, పర్లేదు, బాగానే రాసాము. 4 ప్యాటర్న్ చెప్పండి. 4 ప్యాటర్న్లు పర్సనాలిటీ హార్డ్ వచ్చింది. ఓకే. అంటే కొద్దిగా కాంట్రడిక్షన్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి దాంట్లో. ఓకే. అండ్ కొద్దిగా షార్టెస్ట్ రూట్ ఏంటంటే 10 సీక్వెన్స్లు 10 ఆన్సర్లు ఇవ్వడం వల్ల దాంట్లో కొద్దిగా క్రిటికల్గా ఒక 25 నుంచి 35 చేసే వారికి టైం పీరియడ్ అనేది కూడా అయిపోయింది. ఓకే. అండ్ వన్ మోర్ హార్డ్ కౌంట్స్ ఓకే, ఆ 30కి అందరూ పర్లేదు, 28 దాకా చేశారు. ఓకే. ఓకే. కొద్దిగా ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్లో కొద్దిగా పర్లేదు, కొన్ని హార్డ్ వచ్చినాయి. ఓకే. ఓకే, పర్లేదు, మీడియం రేంజ్, ఓవరాల్గా మీడియం పర్ఫార్మెన్స్. ఓకే, వెరీ గుడ్. పెట్టాడు ఎన్టీపీసీ. మేము ల్యాబ్లో ప్రిపేర్ అయింది, ల్యాబ్లో వచ్చిన దానికి సిస్టంలో ప్రిపేర్ అయిన దానికి సంబంధమే లేదు. అక్కడ 8 నిమిషాలు అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు ఇచ్చాడు. ఓకే. 4 బ్యాటరీస్ చెప్పండి. 4 బ్యాటరీస్లో పర్సనాలిటీ టెస్ట్ ఒకటే కొంచెం బెటర్. కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్ కొంచెం బెటర్. మిగిలిన 2 సెక్షన్స్ తాట తీసేసాడు. ఓకే. ఓవరాల్ హార్డ్, చాలా హార్డ్. ఇంగ్లీష్ పర్సనాలిటీ టెస్ట్లో ఇంగ్లీష్ కొంచెం కరెక్ట్గా అర్థం కాక కొద్దిగా టఫ్ అనిపించింది. ఓకే. మిగతా సెక్షన్స్ ఓకే. మిగతా 3 బ్యాటరీస్ ఓకే. సూపర్. ఓకే, వెరీ ఆల్ ది బెస్ట్. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను వీళ్ళే కాకుండా రిమైనింగ్ చాలా మందితో కూడా నేను రివ్యూ తీసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎగ్జామ్ అయితే చాలా టఫ్గా వచ్చిందని చెప్పారు. చెప్పాలంటే రైల్వే ఎన్టీపీసీ మన అవుట్ సైడ్ ఎగ్జామ్లో వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం రైల్వే ఎగ్జామ్ రాసిన వాళ్ళే. ఆ ఎన్టీపీసీ సైకోమెట్రిక్ ఎగ్జామ్ కన్నా కూడా ఈరోజు ఇచ్చిన ఎగ్జామ్లోనే పేపర్ చాలా టఫ్గా అనిపించింది అని చెప్పారు. ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా సైకోమెట్రిక్ లాస్ట్ సెక్షన్ మాత్రం ఇంగ్లీష్ వొకాబులరీ మీద చాలా మనం కొంచెం బాగా ప్రిపేర్ అయితే తప్ప మనం పెట్టేటట్లేదు అది. కాబట్టి మీరు లాస్ట్ పర్సనల్ టెస్ట్ మాత్రం ఇంగ్లీష్ వొకాబులరీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా క్లాసిఫికేషన్లో కూడా ఇమేజెస్ అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 2 సెక్షన్లే బాగా టఫ్, ఈ రిమైనింగ్ 2 సెక్షన్లు ఈజీయే. కాబట్టి పర్సనాలిటీ టెస్ట్ లాస్ట్ టెస్ట్ వొకాబులరీ మాత్రం బాగా నేర్చుకోండి. రిమైనింగ్ నెక్స్ట్ సికింద్రాబాద్, విజయవాడ, రిమైనింగ్ గుంతకల్ వీళ్ళందరూ కూడా సైకోమెట్రిక్ ఎగ్జామ్ ఉందనుకుంటా. మీరందరూ కూడా కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ గైస్. హాయ్ గైస్, వెల్కమ్.